అయితే పాత బస్తీ మొదటి రైట్. నుంచి కూడా ఫైర్ సేఫ్టీ విషయంలో పాత బస్తీ పలు విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి. అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు గాని, జిహెచ్ఎంసీ ప్రభుత్వ యంత్రాంగం కొంత నిర్లక్ష్యం అనుకోవచ్చు, దృష్టి పెట్టకపోవడం జరుగుతుంది. అది జిహెచ్ఎంసీలో పాలక వర్గం అంతా ఎంఐఎం చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అక్కడ రాజకీయంగా ప్రాబల్యం ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ జిహెచ్ఎంసీ పైన రైట్. పూర్తి పట్టు ఉంటుంది. అయితే ఈ జిహెచ్ఎంసీ ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఖచ్చితంగా అమలు కాకపోవడం కూడా ఈ ప్రమాదానికి దారితీసిందా అనేది కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి. జ్యోతి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ వద్ద తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగి భారీ ప్రమాదానికి దారితీసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 9 మంది సజీవ దహనమైనట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని మీర్ చౌక్లో ఉదయం 6 గంటల సమయంలో ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గుల్జార్ హౌస్ దగ్గరలో ఓ అపార్ట్మెంట్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 9 మంది మృతి చెందగా ఇతరులు కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం ప్రకారం భవనంలో సుమారు 30 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపించడంతో భవనంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే 11 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక బృందాలు మంటలను అదుపు చేసేందుకు గంటల తరబడి పనిచేశాయి. ఈ ఘటనలో 14 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు.
అగ్ని ప్రమాదానికి కారణం ఏంటన్నది విచారిస్తున్నారు. ఏసీ కంప్రెషర్ పేలిపోవడమే కారణమని తెలుస్తోంది. అది పేలిపోయిన తర్వాత మంటలు వచ్చి తగలబడినట్లు అనుమానిస్తున్నారు. అయితే మరో యాంగిల్ కూడా ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి ఆ తర్వాత ఏసీ కంప్రెషర్ పేలిందని మరికొందరు అంటున్నారు. ఖచ్చితమైన కారణం ఏంటనేది తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయాలపై కూడా ప్రభుత్వం వెనువెంటనే ఉన్నతాధికారులు చర్య స్పందిస్తారు. సంబంధించిన కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. వారికి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా తదుపరి చర్యలు ఇప్పుడు దాదాపు 17 మంది ఉన్నారు. 17 మంది కూడా వాళ్ళని హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. అందులో ఇంకా డెత్ కన్ఫర్మేషన్ అనేటువంటి అఫీషియల్ గా వచ్చిన తర్వాత చెప్తాం. మెజారిటీ ఉండొచ్చు అని చెప్తున్నారు. 11 అంటున్నారు, 9 అంటారు. కొత్త అఫీషియల్ గా నేను బాధ్యత గల వ్యక్తిగా చెప్పడం ఇబ్బంది. డాక్టర్ కన్ఫర్మేషన్ తీసుకున్నాక మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అధికారులు ఇమ్మీడియట్ గా 6 గంటలకు సంఘటన జరగగానే 6:16కు ఫైర్ నోటీస్ వచ్చింది. ఐజీ గారు నాగిరెడ్డి గారితో సహా సిబ్బంది అంతా ఇక్కడ అటెండ్ అయినారు. సంఘటన ఫైర్ అంటే ఎట్లుండో మీకు తెలుసు. ఆ సంఘటన ప్రమాదవశాత్తు జరగడం వల్ల అందరు పిల్లలు హాలిడేస్కి వచ్చి 4 కుటుంబాలైనా అంతా ఉమ్మడి కుటుంబం. ఆ ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించిన ఇబ్బంది జరిగింది. ఈ జరిగిన దాని లోపల ప్రాణ నష్టం జరిగింది. ప్రభుత్వం చింతిస్తుంది. ఇది ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇంకా ఎవరి నిర్లక్ష్యంతో జరగదు. ఒక ప్రమాదవశాత్తు జరిగినటువంటి దృష్ట్యా దీని మీద రాజకీయాల అద్దు. ఎవరేం మాట్లాడి అందరూ కూడా కలిసి ఈ ఆపద సమయంలో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అండగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆ బాధిత కుటుంబాలతోటి మేము మా యొక్క పునరావాస చర్యల్లో ప్రభుత్వం మొత్తంగా అన్ని శాఖలకు సంబంధించి ఇక్కడ బాధిత చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి కానీ మిగతా అన్ని రకాల చర్యలు తీసుకోవడం మనది. రాజకీయాలతో వారైనా మాట్లాడుంటే వాళ్ళు మళ్ళీ పునరాలోచన చేసుకొని చెప్తారు. ఐ డోంట్ వాంట్ డూ పాలిటిక్స్. మేము మా ప్రభుత్వం తరఫున ఏ అధికారి కూడా 1 నిమిషం జాప్యం లేకుండా స్పందించినారు. అది ప్రమాదం, మా బాధ్యత. ఎవరు కూడా దీని మీద రాజకీయం చేసేటువంటి ఆలోచన చేయొద్దని కోరుతాం. ఫైర్ సేఫ్టీ అంటే మీ అందరికి తెలిసి ఇప్పుడు లోపల చూసినారు. వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయాలపై కూడా ప్రభుత్వం వెనువెంటనే ఉన్నతాధికారులు చర్య స్పందిస్తారు. సంబంధించిన కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. వారికి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా తదుపరి చర్యలు ఇప్పుడు దాదాపు 17 మంది ఉన్నారు. 17 మంది కూడా వాళ్ళని హాస్పిటల్కి తీసుకోవడం జరిగింది. అందులో ఇంకా డెత్ కన్ఫర్మేషన్ అనేటువంటి అఫీషియల్ గా వచ్చిన తర్వాత చెప్తాం. మెజారిటీ ఉండొచ్చు అని చెప్తున్నారు. 11 అంటున్నారు, 9 అంటారు. కొత్త అఫీషియల్ గా నేను బాధ్యత గల వ్యక్తిగా చెప్పడం ఇబ్బంది. డాక్టర్ కన్ఫర్మేషన్ తీసుకున్నాక మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అధికారులు ఇమ్మీడియట్ గా 6 గంటలకు సంఘటన జరగగానే 6:16కు ఫైర్ నోటీస్ వచ్చింది. ఐజీ గారు నాగిరెడ్డి గారితో సహా సిబ్బంది అంతా ఇక్కడ అటెండ్ అయినారు. సంఘటన ఫైర్ అంటే ఎట్లుండో మీకు తెలుసు. ఆ సంఘటన ప్రమాదవశాత్తు జరగడం వల్ల అందరు పిల్లలు హాలిడేస్కి వచ్చి 4 కుటుంబాలైనా అంతా ఉమ్మడి కుటుంబం. ఆ ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ సంబంధించిన ఇబ్బంది జరిగింది. ఈ జరిగిన దాని లోపల ప్రాణ నష్టం జరిగింది. ప్రభుత్వం చింతిస్తుంది.
ఇది ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంకా ఎవరి నిర్లక్ష్యంతో జరగదు, ఒక ప్రమాదవశాత్తు జరిగినటువంటి దృష్ట్యా దీని మీద రాజకీయాల అద్దు. ఎవరేం మాట్లాడినా అందరూ కూడా కలిసి ఈ ఆపద సమయం